నమస్తే అండి, నేను డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, చంపాపేట్, హైదరాబాద్. సో మనము రీసెంట్గా పేపర్లో చూసాం, ₹1,00,000 కొలెస్ట్రాల్ తగ్గించే ఇంజెక్షన్తో హార్ట్ అటాక్స్ రావా అనేది కూడా డిస్కషన్ జరుగుతూ ఉంది. సో దీంట్లో నిజాలు ఏంటి అనేది తెలుసుకుందాము. సో మనము ఆ విన్న ఇంజెక్షన్ పేరు ఏంటంటే ఇంక్లిజిరాన్ ఇంజెక్షన్ అంటాం. మరి దాని స్పెషాలిటీ ఏంటి అంటే, యూజువల్గా మనకి ఇప్పటివరకే చాలా డ్రగ్స్ అనేది ఉన్నాయి కొలెస్ట్రాల్ తగ్గించడానికి. ఒక కేటగిరీ స్టాటిన్స్ అంటాము, సెకండ్ కేటగిరీ ఫైబ్రేట్స్, ఫినోఫైబ్రేట్స్ ఉంటాయి, థర్డ్ థింగ్ ఎజిటిమైబ్, 4 బెంపడోయిక్ యాసిడ్, ఇవి కామన్గా మన దగ్గర ఉండేవి. నెక్స్ట్ లెవెల్ వచ్చింది ఏంటంటే రీసెంట్గా ఇప్పుడు ఇంక్లిజిరాన్ డ్రగ్ కంటే ముందే వచ్చిన డ్రగ్ ఏంటంటే PCSK9 ఇన్హిబిటర్స్ అంటాం. రెపాక్యాత్ అని ఇండియాలో అవైలబిలిటీ ఉంది. సో ఆ ఇంజెక్షన్ ఏంటి, ఈ ఇంజెక్షన్ ఏంటి? ఇంత ముందటన్నీ కూడా ట్యాబ్లెట్స్ మనం అన్ని వినేది రెగ్యులర్గా వాడుతూ వస్తూ ఉన్నాము. దెన్ PCSK9 ఇన్హిబిటర్స్ ఏంటంటే, ఈ PCSK9 అంటే ఏంటంటే ఒక ప్రోటీన్, మన లివర్లో ఒక ప్రోటీన్ అండి. ఆ ప్రోటీన్ ఏమవుతుందంటే LDL రిసెప్టర్స్ అంటాం. అంటే మన బ్లడ్ కొలెస్ట్రాల్ అంటే LDL కొలెస్ట్రాల్ అని మనకు తెలుసు. ఈ LDL కొలెస్ట్రాల్ అనేది మన బ్లడ్లో తిరుగుతూ ఉంటుంది. సో ఇలా ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, LDL కొలెస్ట్రాల్ అనేది మన లివర్లో అనేది సర్ఫేస్ పైన లివర్ పైకి ఎక్స్పోజ్ అయినప్పుడు బ్లడ్ నుంచి LDL అనేది LDL రిసెప్టార్స్కి అటాచ్ అయ్యి లివర్లోకి తీసుకోబడి అది తగ్గిస్తుంది. అంటే బ్లడ్ కొలెస్ట్రాల్ని లివర్లోకి తీసుకొని అక్కడ డిసిపేట్ చేసేస్తుంది, దాన్ని క్లియర్ చేసేసి తగ్గిస్తుంది అనమాట. సో ఇది మెకానిజం ఆఫ్ యాక్షన్. బట్ ఈ PCSK9 ప్రోటీన్ అనేది ఏం చేస్తుందంటే, ఈ LDL రిసెప్టర్స్ ఏవైతే లివర్ పైన ఉంటాయో దాన్ని అటాచ్ అవ్వడం వల్ల అది LDL రిసెప్టరే డైరెక్ట్గా లోపల తీసుకొని పోయి LDL రిసెప్టర్స్ని తగ్గించేస్తుంది. ఎప్పుడైతే LDL రిసెప్టర్స్ అనేది తగ్గిపోతాయో మన బ్లడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. లివర్లోకి తీసుకోకుండా పెరిగే లెవెల్స్, LDL కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ PCSK9 ఇన్హిబిటర్స్ డ్రగ్స్ అనేది మోనోక్లోనల్ యాంటీబాడీస్. సో ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ మనకు అవైలబిలిటీ ఉండేది రిపాక్యాత్ ఇండియాలో. ఆ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేది ఈ PCSK9 ప్రోటీన్కి బైండ్ అవడం వల్ల ఈ PCSK9 LDL రిసెప్టర్స్కి అటాచ్ కాదనమాట. అప్పుడు లివర్ పైన LDL రిసెప్టర్స్ అనేది ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మన బ్లడ్లో ఉండే హై కొలెస్ట్రాల్ని లివర్ తీసేసుకొని దెన్ ఆ లివర్ అనేది డిసిపేట్ చేసేస్తుంది, అక్కడనే తీసేస్తుంది అనమాట. సో ఇది ఇంతకుముందు ఉన్న డ్రగ్ ఒక మెకానిజం ఆఫ్ యాక్షన్. బట్ దాని డిసడ్వాంటేజ్ ఏంటంటే, నెలకి 2 ఇంజక్షన్లు తీసుకోవాలి. అప్రాక్సిమేట్ ఈచ్ ఇంజెక్షన్ కాస్ట్ 20,000 వరకు ఉంటుంది. సో పర్ మంత్ 40,000, పర్ ఇయర్ తీసుకుంటే 4.8 to 5 lakhs అవుతుంది. ఏది ఈ రిపాక్యాత్ ఇంజెక్షన్స్ తీసుకోవడం కొలెస్ట్రాల్కి. మరి ఇప్పుడు వచ్చిన ఇంజెక్షన్ ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఇది మన జెనెటిక్ లెవెల్లోనే యాంటీ సెన్స్ RNA న్యూక్లియోటైడ్ అనమాట. అంటే మనకి PCSK9 ప్రోటీన్ అనేది మన DNA నుంచి, RNA నుంచి దాని ద్వారా వస్తుంది. సో ఈ ఇంక్లిజిరాన్ అనే డ్రగ్ ఇవ్వడం ద్వారా డైరెక్ట్గా జెనెటిక్ లెవెల్లోనే ఆ ప్రోటీన్ ప్రొడక్షన్ కాకుండా కంప్లీట్గా అక్కడనే ప్రోటీన్ డిసింక్రియేట్ చేసేస్తుంది. మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన రెపాక్యాత్ అనేది యాంటీబాడీస్ బయటికి వచ్చిన తర్వాత ఈ PCSK9ని అటాచ్ అయ్యి బ్లాక్ చేస్తాయి. బట్ ఈ ఇంక్లిజిరాన్ అనేది మన జెనెటిక్ లెవెల్లోనే ఈ PCSK9 ప్రోటీన్ని తగ్గించేస్తుంది అనమాట. తగ్గించినప్పుడు మనకు LDL రిసెప్టర్స్ అనేది మన లివర్ పైన అబండెంట్గా ఉంటాయి. అబండెంట్గా ఉండడం వల్ల ఏదైతే బ్లడ్లో హై LDL కొలెస్ట్రాల్ ఉంటే అది లివర్లోకి తీసుకొని తగ్గించబడుతుంది అనమాట. ఇది ఇంక్లిజిరాన్ ఇంజెక్షన్ వల్ల మెకానిజం ఆఫ్ యాక్షన్ ఎలా పనిచేస్తుంది అనేది. మరి దీన్ని ఎలా తీసుకుంటారు అంటే, మన సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్ ద్వారా ఫస్ట్ ఒక 2 ఇంజక్షన్లు అయితే 3 నెలల గ్యాప్లో తీసుకోవాలి. ఆ తర్వాత ఎవ్రీ 6 నెలలకు ఒకసారి తీసుకోవాలి. సో అప్రాక్సిమేట్గా ఇనిషియల్ ఖర్చు వచ్చేసి ఈచ్ ఇంజెక్షన్ కాస్ట్ అరౌండ్ 1 to 1.2 lakhs ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్లో అయితే 3 ఇంజెక్షన్స్ అవసరం ఉంటాయి కాబట్టి అరౌండ్ 3.6 lakhs వరకు అవుతుంది. బట్ లేటర్ ఆన్ ఎవ్రీ ఇయర్ అరౌండ్ 2.5 lakhs ఖర్చు అవుతుంది. మరి ఈ ఇంక్లిజిరాన్ అనేది అందరిలో వాడచ్చా, ఎవరిలో వాడాలి అంటే, ఇంక్లిజిరాన్ మనకి ఇంతవరకు క్లినికల్ ట్రయల్స్లో ప్రూవ్ అయింది. ఎవరైతే స్టాటిన్స్ తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గట్లేదో, లేదా స్టాటిన్స్ తీసుకోనికి ఇబ్బంది ఉందో, అంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయో స్టాటిన్స్ తీసుకుంటే, దెన్ ఆల్రెడీ గుండె జబ్బులతో కానీ బ్రెయిన్ స్ట్రోక్స్తో కానీ అఫెక్ట్ అయిన వాళ్ళు, లేదా ఫ్యామిలీ పరంగా కొలెస్ట్రాల్ అనేది చాలా ఎక్కువ ఉన్నవాళ్ళు, వీళ్ళలో మాత్రమే దీని రిజల్ట్స్ అనేది మనకు క్లినికల్ ట్రయల్స్లో ప్రూవ్ అయ్యిందనమాట. సో ఈ కేటగిరీలో తీసుకుంటే మనకి LDL కొలెస్ట్రాల్ లెవెల్స్ ఫర్దర్గా తగ్గుతాయి, దానివల్ల ఉపయోగాలు ఉంటాయి అనేది మనకి అధ్యయనంలో తేలింది. కాబట్టి ఈ స్పెసిఫిక్ కేటగిరీ వాళ్ళు ఎవరికైతే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గట్లేదో, అదర్ డ్రగ్స్ వాడినా, లేదంటే అదర్ డ్రగ్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయో, లేదంటే ఆల్రెడీ హార్ట్ అటాక్స్తో అఫెక్ట్ అయిన వాళ్ళు, బ్రెయిన్ స్ట్రోక్స్ అఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు, లేదంటే ఫ్యామిలీ పరంగా కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కంట్రోల్ అవ్వట్లేదు, వాళ్ళు తీసుకుంటే వాళ్ళకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇది మరి
పాత డ్రగ్స్కి దీని డ్రగ్స్కి ఎంత తేడా ఉంది, ఎంత లెవెల్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుందంటే, మనకి ఇంతకుముందు స్టాటిన్స్ డ్రగ్ తీసుకుంటే ఆల్మోస్ట్ 40-50% ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ మనం PCSK9 ఇన్హిబిటర్స్ రెపాక్యాత్ అని తీసుకున్నాం, అది ఆల్మోస్ట్ 60% వరకు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అలా కాకుండా సమ్ అదర్ డ్రగ్స్ కూడా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిన్స్ ప్లస్ ఎజిటిమైబ్ అంటాం. ఈ రెండు కలిపి తీసుకుంటే ఆల్మోస్ట్ 65% వరకు కూడా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. లేదా స్టాటిన్స్ ప్లస్ PCSK9 ఇన్హిబిటర్స్ తీసుకుంటే 75% వరకు కూడా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆర్ ఈ ట్రిపుల్ కాంబినేషన్ స్టాటిన్స్, ఎజిటిమైబ్, PCSK9 ఇన్హిబిటర్స్ 3 కలిపి తీసుకుంటే 85% వరకు కూడా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించవచ్చు. సో దేర్ ఆర్ డిఫరెంట్ మెకానిజమ్స్ అనేది ఉన్నాయి కొలెస్ట్రాల్ తగ్గించడానికి. సో మనకి ఈ ఇంక్లిజిరాన్తో వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే, సంవత్సరానికి 2 ఇంజెక్షన్లు తీసుకుంటే చాలు మన కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది కంట్రోల్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ ట్యాబ్లెట్స్ రోజు తినాల్సిన అవసరం లేదు. ఇది దీని యొక్క అడ్వాంటేజ్. మరి డిసడ్వాంటేజ్ ఏంటంటే కాస్ట్ ఫ్యాక్టర్ అనేది డిసడ్వాంటేజ్. సో ఎవరికైతే ఇది అవసరం ఉందో, ఎవరికైతే కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ కావట్లేదో వాళ్ళు ఈ కొత్త ఇంజెక్షన్ని డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. మరి ఈ ఇంజెక్షన్ ఒక్కటి తీసుకుంటే అసలు హార్ట్ అటాక్సే రావా అంటే మనకి ఎక్కడ కూడా అలా రిజల్ట్స్ అనేది లేదండి. మ్యాక్సిమం ఎవరికైతే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయో వాళ్ళకి ఇంక్లిజరాన్ తీసుకోవడం వల్ల ఫర్దర్ కొలెస్ట్రాల్ తగ్గి ఫర్దర్ ఫ్యూచర్లో హార్ట్ అటాక్స్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఇది మనకి ఇంతవరకు అధ్యయనాల్లో తేలింది. సో మరి హార్ట్ అటాక్ రాని వాళ్ళు, లేదంటే ఇంతవరకు దేంతోనూ బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ అటాక్ కానీ అఫెక్ట్ అవ్వని వాళ్ళు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించుకొని తీసుకోవచ్చా అంటే మనకి ఇంకా క్లినికల్ ట్రయల్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అవి అధ్యయనాల్లో రిజల్ట్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ మనకి దాని ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాన్ని ట్రై చేయొచ్చు. ప్రస్తుతానికి ఇప్పటికున్నంత ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎవరైతే అదర్ డ్రగ్స్ వాడితే కూడా తగ్గట్లేదో, లేదా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయో తగ్గించుకోవడానికి వాడినప్పుడు, లేదా ఆల్రెడీ అఫెక్ట్ అయిన వాళ్ళు బ్రెయిన్ స్ట్రోక్తో కానీ హార్ట్ స్ట్రోక్తో కానీ అఫెక్ట్ అయిన వాళ్ళు, లేదంటే ఫ్యామిలీ పరంగా కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇంక్లిజరాన్ తీసుకుంటే ఫర్దర్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్ని తగ్గించుకొని తద్వారా ఫ్యూచర్ హార్ట్ అటాక్స్ కానీ ఆ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇది మనం ఇంక్లిజరాన్ ఇంజెక్షన్ కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్ గురించి, దాని గురించి ఉన్న నిజాలు, దాని ఎలా పనిచేస్తుంది, సో ఎవరు తీసుకోవాలనేది మనం నేర్చుకున్నాం. సో ఇది కంపల్సరీ. ఇవి డ్రగ్స్ అనేది సెకండరీ, ఎప్పటికీ ప్రైమరీ థింగ్ అనేది హెల్తీ లైఫ్ స్టైల్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు హెల్తీ లైఫ్ స్టైల్ అంటే హెల్తీ ఫుడ్ తినడం, అంటే ఇంట్లో కుక్ చేసుకున్న ఫుడ్ తినడం, మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవడము, అన్రిఫైన్డ్ పల్సెస్ సిరియల్స్ కానీ తీసుకోవడము, డెఫినెట్లీ దీంతో పాటు హెల్తీ ఫుడ్తో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్ మినిమం పర్ డే 30 minutes ఆఫ్ వాకింగ్ కానివ్వండి, జాగింగ్ కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి, ఇలాంటి ఎక్సర్సైజ్ కంపల్సరీ అలవర్చుకుంటే ఈ కొలెస్ట్రాల్ అనేది మనం హెల్తీ ఫుడ్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ద్వారానే కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అనదర్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వెయిట్. అబ్డామినల్ ఒబిసిటీ, పొట్ట చుట్టూ ఉన్న ఊబకాయం రాకుండా చూసుకోవాలి. BMI అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకుని చూడాలి. ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ తగ్గాలి. సో ఈ ప్రికాషన్స్ తీసుకుంటే మనకు డ్రగ్స్ దగ్గరికి కూడా అవసరం లేకుండా మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ని కానివ్వండి, బీపీ కానివ్వండి, షుగర్ని కానివ్వండి కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది అందరూ కూడా ఇంక్లిజరాన్ ఇంజెక్షన్ గురించి తెలుసుకున్నారు. సో మీకు తెలియని వాళ్ళకు కూడా షేర్ చేయండి, దెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.